సార్ నరేష్ గారు, మహేష్ గారి ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారన్నారు. మహేష్ గారి ఫ్యాన్సే కదా సార్, బాలయ్య గారి ఫ్యాన్స్ కూడా ఫుల్ చేశారు. ఎట్లా అనిపించింది సార్? నిజంగా అండి, ఆ సీన్ నేను చాలా భయపడుతూ చేశాను. అంటే కన్విన్స్ చేయాలి, చేయలేక కాదు, డైరెక్టర్గా కన్విక్షన్ ఉంది, మాకు ఆ ధైర్యం ఉంది. నిన్న థియేటర్లో రెస్పాన్స్ చూస్తుంటేనండి, అసలు జనం సీట్ల మీద నుంచి లేచి పడుతుంటే నిజమండి. ఇది ఖచ్చితంగా నేను ప్రమోషన్ కోసం చెప్పడం కాదండి, ఇటువంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ నేను చూడలేదండి ఈ మధ్యకాలంలో, నా సినిమాలో చూడలేదు. ప్రతి డైలాగ్ క్లాప్స్ అండి, వస్తున్నాడు అంటే క్లాప్స్ అండి, అలా ఉంది. అంటే ఇటు మాస్, ఇటు క్లాస్, ఫ్యామిలీస్, ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ఎవ్రీ సీన్. దట్ ఈస్ ద థ్రిల్ ఐ హ్యాడ్. అండ్ ఎస్పెషలీ ఫాదర్ అండ్ సన్ మధ్యన ఉన్న సీన్స్ ఈ మధ్యకాలంలో రాలేదండి, అటువంటి ఎమోషనల్ సీన్స్, ఫినిషింగ్ టచ్. మర్చిపోయానండి, ఇంకొకటి చెప్పాలనుకున్నా. ఐ థింక్ చాలా రేర్గా చూస్తానండి, ఒక కామెడీ పీక్స్కి తీసుకెళ్ళి, ఒక జల్లులాగా ఎమోషన్లోకి తీసుకెళ్ళి, కామెడీ ఇంటర్లింక్ అవుతూ క్లైమాక్స్లో ఫుల్ ఎమోషన్లో వెళ్ళి ఫాదర్ అండ్ సన్ మాట్లాడుతుంటే కామెడీ క్లాప్స్ పడడం వేరే, మాస్ సీన్స్ క్లాప్స్ పడడం వేరండి. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ సీన్కి క్లాప్స్ కొడుతుంటారండి థియేటర్లో, అలాంటి నేను చూడలేదండి ఇంతవరకు. చూస్తే మీకు అర్థమవుతుంది, అంతే. అంతే, ఐ డోంట్ వాంట్ టు టాక్ బియాండ్ దట్. సోషల్ మీడియాలో మొత్తం మీ క్లిప్సే పెట్టేస్తున్నారు. ఎనీవే, ఇట్ ఇస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం, రియలీ. రైట్ సార్, వంశీ గారు, సినిమా హిట్ అయిందంటే హీరోకి లేదా డైరెక్టర్కి ఒక గిఫ్ట్ ఇస్తుంటుంటారు. మరి ఇప్పుడు మీరు ఎవరికి ఇస్తారు సార్ ఈ గిఫ్ట్? ఏమైనా ఇవ్వాలంటే నేను నరేష్ గారికి ఇస్తాను. నరేష్ గారు అడ్వాన్స్ ఇస్తున్నారు. ఆయనకి అడ్వాన్స్ ఇచ్చేంత పెద్ద కాదు, ఆయనకి ప్రేమ ఇస్తా.